తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కి పిచ్చి పట్టిందని రవిశంకర్ విమర్శించారు. కేసీఆర్ కు క్షమాపణలు చెప్పి చెంపలేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే జనం బండి సంజయ్ చెంప పగలగొడతారని ఎమ్మెల్యే రవిశంకర్ హెచ్చరించారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని, రేపో మాపో బీజేపీ నేతను ఎవడో ఒకడు కత్తితో పొడుస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాయాలకు కట్టుకొని మునుగోడులో ప్రచారం చేస్తారని రవిశంకర్ విమర్శించారు. బీజేపీ నాయకులు చేసే పనిని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కి పిచ్చి పట్టిందని రవిశంకర్ విమర్శించారు. కేసీఆర్ కు క్షమాపణలు చెప్పి చెంపలేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ సంబంధించినటువంటి నాయకులు క్షుద్రపూజలు చేస్తారు. మంత్రాలు, తంత్రాలు, నల్లపిల్లులు ఇవన్నీ నీ 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 పార్టీలో పనిచేసే నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు, సన్నాసులకు, ఈ సన్నాసులకు చేసే ప్రక్రియలను చిల్లరగా చేసేటువంటి బీజేపీ నాయకులు చేసే పనిని కేసీఆర్ చేస్తున్నాడని చెప్తున్నావు. కేసీఆర్ ఎప్పుడైనా ఇంట్లో పోయినావా? ప్రగతి భవన్ పోయినావా? ఎందుకు పోయావు? ఏమైనా బాత్రూమ్లు గీత్రూమ్లు మంచిగా ఉన్నాయా లేవా చూద్దాం, సబ్ చెప్పిద్దామని పోయినావా? అప్పుడు చూసినావా? మరి అరే చిల్లరగా ఉన్నావు. ఎంతో మంచి నాయకుడు అనుకున్నావు. ఈ కరీంనగర్ ప్రజలు గెలిపించినప్పుడు ఈ కరీంనగర్ చేస్తారు అనుకున్నావు. ఈ కరీంనగర్ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు అయితే కేసీఆర్ దయ వల్ల, కేసీఆర్ పిచ్చ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ మెడికల్ కాలేజీలో కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాను ఈ కరీంనగర్ కు ₹1 తీసుకురాకపోతే అరే నిన్ను ప్రజలు ఎందుకు గెలిపించారు? ఇలా మునుగోడు పోయి ఏం పీకుదామని పోయినవాడా? ఆడ ఇలా నిలబడ్డ క్యాండిడేట్ ఎవరు? ఏంది అసలు? ఏమంటాడు ఆయన? తెలిసేనా నీకు? క్షుద్ర పూజలు బీజేపీ సంబంధించినటువంటి నాయకులు క్షుద్ర పూజలు చేస్తారు. మంత్రాలు, తంత్రాలు, నల్లపిల్లులు ఇవన్నీ నీ 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 పార్టీలో పనిచేసే నాయకులకు, మంత్రులు